కొంతమంది వైసీపీ పట్లేసుకుని వైసీపీ తిడతారన్నమాట. మనం ఎప్పుడే కదా చెనుపోలు కిరణం నరుగుతారని సేమ్ అంతే. ఫస్ట్ నేను తర్వాత ఆర్పి వీళ్ళు సక్రంగా చేస్తే వాళ్ళు సక్రంగా ఉంటారన్న. నీ గ్రీష్మ తెలుసు కదా నీకు, ఎమ్మెల్సీ ఇచ్చారు తొడగొట్టిందని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, వీళ్ళు పెడుతున్నారు, రేపొద్దున వాళ్ళకి అధికారం వస్తుంది. ఇదేంటంటే ఈ రాష్ట్రానికి కరెక్ట్ కాదు ఇది. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయాలు చేయాలి ఎమ్మెల్యే తిట్టిన వాళ్ళని కూడా వదిలేశాడు. నా పార్టీ కాకపోయినా కానీ పథకాలు ఇవ్వమని చెప్పాడు. ఎంత రాజకీయంగా వేయలేదు ఏ నాయకుడు కూడా. జగన్ జైలుకి వెళ్ళే అవకాశం అయితే లేదన్న. 100% ఉండదు అన్న. లిక్కర్ స్కామ్ జరిగిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసుకోవచ్చు. ఆయన ఏమంటాడు, నిన్న సాక్షి మన ముఖ్యమంత్రి గారు ఆ ఎమ్మెల్యేలకు చెప్పాడంట ఏమని, దాని గురించి ఎవరు ప్రెస్ మీట్లు పెట్టొద్దు అనేసి. ఇప్పుడు అంత తప్పు చేసి ఉంటే తీసుకెళ్ళేస్తారు కదా. అట్లా మధ్య రేట్లు తగ్గిస్తారని చెప్పారు, రేట్లు పెంచారు. ప్లస్ రేటు మీద కూడా డిమాండ్ చేసి రేటు తీసుకుంటున్నారు. ప్లస్ మళ్ళీ 24 hours మధ్య అమ్ముతున్నారు. మొన్న మీరు కూడా చూసారు కదా టీవీ ఛానల్లో, తిరుపతిలో కూడా అమ్ముతున్నారు. మరి ఎట్లా చూడాలి, మరి పవన్ కళ్యాణ్ సరిగ్గా తెలియాలి. ఎందుకంటే సనాతన ధర్మం అనేసి తిరుపతి లడ్డు గురించి, ఈ తిరుపతి లడ్డు ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయిన లడ్డుని ఈ కూటమి ప్రభుత్వమే చిల్లరగా చూసింది దేవుడిని. ఎందుకంటే అది తెలుసుకోవాలి, ఫస్ట్ చేయాలి కదా. పనులు చేయకుండా ఇష్టం సార్ వీళ్ళే పోయి మీటింగ్లు పెట్టి కల్తీ జరిగింది అనేసి అంత చిల్లరగా చేశారన్నమాట. అట్లా జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమంటే మీరేం చెప్తారు? తేడా ఏముందన్న, జగన్ ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా పేదలు చూశాడు. కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు పథకాలు ఇస్తానని చెప్పాడు, సొంతం అయిపోయింది. సరే మే నెలలో అమ్మఒడి వేస్తున్నాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్పాడు. ఆగస్టు 15కి ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, పెడతా అని చెప్పాడు. మరి మానాడు మీటింగ్లో ఇస్తే మంచిదంటే ఇచ్చినప్పుడు తప్పదు కదా, ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఇస్తే మంచిదంటే నష్టం అని తెలుసు, ఇవ్వాలి. బడ్జెట్ లేదు, నష్టం అని తెలుసు. మరి చెప్పాం, పెడితే బాధ పెట్టబోతా బాధ అన్న. ప్రతి మహిళకి 15,000 ఇస్తాను, అది లేదు, అది ఇంకా చెప్పలేదు. ఇస్తా అంట ఒకటి చూడాలి. ఇంకా రేషన్ వెహికల్స్ మొత్తం రద్దు చేశారు, ఇప్పుడు మళ్ళీ క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదన్న. అసలు అది రేషన్ వెహికల్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాభా కూడా పెరిగింది కాబట్టి ఇదే ఇంకా ఈజీగా అవుతుంది. మొన్న వరద వచ్చినప్పుడు కూడా, విజయవాడ వరద వచ్చినప్పుడు కూడా ఈ రేషన్ షాపులు వెహికల్సే ఫుడ్ సప్లై కానీ ఏదన్నా ఇల్లు మునిగిపోయిన సామాన్లు తీసుకోవడానికి, మనుషులు తీసుకోవడానికి చాలా ఉపయోగపడినాయి. ఇవి తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు తీసేయడం, ఆ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు తీసేయడం కాదు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఉద్యోగాలు ఉంచాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తుంటే బాగానే ఉంది కదా. బాగానే ఉంది, ఏమైంది, ప్రాబ్లం వచ్చిందా చెప్పు, ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది, తీసేటందుకు మీరే చెప్పారు. వాలంటరీ వ్యవస్థకి మీరు ఇచ్చేది 5,000, మీ 10,000 ఇస్తా అని చెప్పింది మీరే. మరి వ్యవస్థ ఎందుకు నచ్చలేదు చెప్పండి. ఇప్పుడు వాలంటరీ పరిస్థితి ఎలా ఉందన్న, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ పరిస్థితి ఏముందన్న. ఇప్పుడు వాలంటరీ ఏంటంటే వ్యవస్థ వల్ల వాలంటరీకి ఏం ప్రాబ్లం లేదు. పోతే ఇప్పుడు జాబ్ పోయింది, వేరే చోట చేసుకుంటాడు, ప్రజలకు ఇబ్బంది. ఇప్పుడు రేషన్ కార్డు కోసం పోవాలన్నా ఏడికి లైన్లో నుంచి పోవాలి, ఈ సేవ పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ తిరుగుతున్నాయి. అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే అక్కడే మొత్తం అయిపోతాయి పనులు, నీకు వారంలో వస్తుంది. నీకు అర్థమవుతున్నాయి కదా నా, ప్రజలకి అర్థమవుతున్నాయి కదా. కూటమి వచ్చి ఎన్ని నెలలు అవుతున్న తర్వాత ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? 1 year దాటిపోయింది కదన్న, 1 year దాటిపోయింది. పథకాలు సరే ఇవ్వట్లేదు, పథకాలు లేవు అంటున్నావు. అయినా నా దగ్గర నేను వెల్ఫేర్ ఖర్చు పెట్టలేదు అంటున్నావు. వచ్చిన అప్పులు చేసినా కానీ వెల్ఫేర్ ఖర్చు పెట్టలేదు. రాజ్యానికి మరి ఏం ఖర్చు పెడతాం? మనం చూస్తే మనం డ్రోన్ షో పెట్టినాం, దానికి ఖర్చు. మళ్ళీ తర్వాత ప్రారంభోత్సవం పెట్టినాం, దానికి ఖర్చే. ప్రధానమంత్రి మళ్ళీ అమరావతి భూములు కావాలంటున్నాం. ఎయిర్పోర్ట్ మళ్ళీ కొత్తది కావాలంటున్నాం. ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఇంత ముందున్న ఎయిర్పోర్ట్లకి మోడీ చేసిన, మన ఇండియా మొత్తం మీద ఉన్న 76, 75 ఉన్నాయి నాకు తెలిసి. మోడీ ఎక్కక ముందు ఆ 75 నుంచి 150 తీసుకొచ్చాడు, ఎయిర్పోర్ట్లు కట్టుకుంటూ వచ్చాడు ప్రధానమంత్రి మోడీయే. అక్కడ కావాలి, ఎక్కడ కావాలి ఎయిర్పోర్ట్లోనే. కనీసం ఆ ఎయిర్పోర్ట్లు కనీసం రోజుకి వచ్చే ఫ్లైట్, వారానికి వచ్చే ఫ్లైట్ కూడా దిగిన ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇంకా మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి మళ్ళీ గవర్నమెంట్. ఆ ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులే. ఇప్పుడు నీకు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, 40 kilometers డిస్టెన్స్. దానికి మంచి రోడ్డు వేసుకో ప్రజెంట్. నీకు రద్దీ పెరిగినప్పుడు నువ్వు అప్పుడు వేరే వెళ్ళాలి. ఇప్పుడు నీకు అసలు ఏం లేనప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇల్లు లేనప్పుడు ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలా, లేదా సామాన్లు కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా చెప్పు? ఇల్లు ఇల్లు కొనుక్కోవాలి. మరి ఎట్లాగే మనకి రాజధాని లేనప్పుడు, అసెంబ్లీ లేనప్పుడు అసెంబ్లీ కట్టుకోవడానికి ఇట్లా బడ్జెట్ వాడుకోవాలి. అంతేగాని విమానాశ్రయం ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా? విమానాశ్రయం స్టేడియాలకు ఎందుకు? విమానాశ్రయం ఉంది కదా ఆల్రెడీ. మనకి రద్దీ అయితే 300 ల్యాండింగ్లు తీసుకోవచ్చు డైలీ వచ్చి, అంత ప్లేస్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉన్నా? డిప్యూటీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏముందన్న? ఆయన వేళ వెళ్తున్నాడు, ఆయన గ్రామీణ శాఖ మినిస్టర్ కాబట్టి ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన పనులు ఆయనకున్నాయి. సైలెంట్గా ఉన్నారంటే గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఆయనకి అర్థమైపోయింది. కూటమి సపోర్ట్ చేశాడు, చేస్తుందని చెప్పాడు, మరి ఆయన చేయట్లేదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఈయన కూడా భాగమే కదా దాంట్లో.
మరి ఈయన కూడా అంటారు కదా రేపు పొద్దున, ఈయన కూడా ఎట్లా అడుగుతాడు ఓట్లు అడగాలంటే? మరి రేపు పొద్దున ఎట్లా మరి ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, మీకు ₹1 కాదు మీ ఇంట్లో అందరికి ఇస్తాను చెప్పాడు, అమ్మ ఒడిని చదివిస్తాను చెప్పాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, ఇంగ్లీష్ మీడియం చేసాడు పిల్లలకి. అట్లా ఎట్లా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఏముంటుందన్న, నెక్స్ట్ అయితే గెలవడం కూడా గెలవరు ఇక, కూటమే కాదు. ఎలక్షన్ల పరిస్థితి ఎలా అన్న? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లోనే తెలిసిద్ది అన్న, ఆటోమేటిక్గా నీకు స్థానిక ఎలక్షన్లోనే తెలిసిపోతుంది నీకు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అనుకోవచ్చా అన్న? ఎప్పుడు స్టార్ట్ అయిందన్న, మన కేసీఆర్ బయట రావడానికి కనీసం సంవత్సరం పట్టింది. ఏంది ఓడిపోయిన తర్వాత తిరుగుకోవడానికి జగన్కి 3 నెలలు పట్టింది. ఏది సిగ్నల్ వరదల్లోనే అగ్గిపెట్లు కోట్లు ఖర్చు పెట్టారన్న. అగ్గిపెట్లకి అసెంబ్లీకి రావట్లే అంటే ఏం చెప్తారన్న? అసెంబ్లీ కట్టదంటే అది ఆయన ఇష్టం అన్న. అది ఇప్పుడు ప్రజలు ఎన్నుకుని దాన్ని ప్రజలు ఎన్నుకున్నారంటే ప్రతిపక్ష నాడికి 1 సీటు ఉన్నా 2 సీట్లు ఉన్నా కానీ ప్రతిపక్షం ఉదయాలి, మాట్లాడి ఛాన్స్ ఇవ్వాలి. మాట్లాడి ఛాన్స్ ఇచ్చేటప్పుడు వెళ్ళి ఉపయోగం ఏమన్నాడా? మైకిని అంటారు, వచ్చి కూర్చోమంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 350 సీట్లు ఉన్నా కానీ మన బీజేపీకి 10 సీట్లు 2 సీట్లు ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి మైకినప్పుడు ఏం మాట్లాడినప్పుడు అవకాశం లేనప్పుడు వెళ్ళి ఉపయోగం ఏముంది? ఇవన్నీ కక్షపూర్తి రాజకీయాలు చేస్తుంది. పొరపాటున నెక్స్ట్ జగన్ వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? పరిస్థితి ఏముండదు అన్న, వీళ్ళు రాదు అని తెలిసి వీళ్ళకి కూటమి రాదు. ఇంక నెక్స్ట్ పక్కగా ఎట్లా వస్తుంది? ఏమైనా చేశారా చెప్పండి? ఇసుక మాఫీ అన్నారు, ఇసుక ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఇసుక మీద 10,000 అన్నారు. ఇసుక ఇస్తా ఉన్నా కానీ మీకు ఇంటికి తీసుకొచ్చేద్దామన్నారు. ఎట్లా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? అది కరెక్ట్ కాదన్న. ఇప్పుడు ఈ పార్టీ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ గురించి మాట్లాడే ఉంటారు. ఇప్పుడు 2 వైపులా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది టీడీపీ బట్టలు వేసుకొని వైసీపీ గురించి మాట్లాడతారు, టీడీపీ బట్టలు వేసుకొని టీడీపీనే తిడుతూ ఉంటారు. కొంతమంది వైసీపీ బట్టలు వేసుకొని వైసీపీ తిడతారన్నమాట. అవన్నీ సహజం. అవన్నీ ఇప్పుడు సీమరాజా తెలుసా మీకు? సీమరాజు తెలుసు, వైసీపీ బట్టలు వేసుకుంటాడు. అట్లా ఇప్పుడు ఇంకోటి టీడీపీ మరి అదే చెప్తున్నా కదన్నా, ఈ బట్టలు వేసుకుంటారు, వీళ్ళ పార్టీనే విమర్శిస్తూ ఉంటారు. వేరే వాళ్ళు టీడీపీ యాడ్ ఉంటారు, వాళ్ళు సేమ్ అంతే, టీడీపీ బట్టలు వేసుకుంటారు, వైసీపీని విమర్శిస్తారు. రేపు జగన్ వస్తే కిరాకార్పి సీమరాజా పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? సేమ్ వీళ్ళంటే టార్చర్ పెడతారు, వాళ్ళంతే అన్న. మనం ఎప్పుడే కదా చెనుపోలు కిరణ్ నరుగుతారని సేమ్ అంతే. ఫస్ట్ నేను, తర్వాత ఆర్పి పేర్లు చెప్పాడు కదా, ఇక సేమ్ అట్లా అవుతుంది. వీళ్ళు సక్రంగా చేస్తే వాళ్ళు సక్రంగా ఉంటారన్న. కిరాకార్పిని ఎవరు దేగల మన దాకా చేపల కొట్లు పెట్టుకున్నాడు, అవి పెట్టుకున్నాడు. అయిపోయాయి, కాసిన రుబ్బులు వచ్చినాయి. ఏదో పార్టీలు చేరాడు, ఏదైనా వచ్చిద్దాం అనుకోని ఎంపీటీసీ పంపిటీసీ ఆ ఊర్లో ఇస్తారనుకున్నాడు. పార్టీలు చేరాడు, ఇక రెచ్చిపోయి మాట్లాడతాడు. ఇప్పుడు టీడీపీలో రెచ్చిపోయినందుకే కదా ఇచ్చేది పదవిలో. అంతకుముందు గ్రీష్మ తెలుసు కదా నీకు, ఎమ్మెల్సీ ఇచ్చారు తొడగొట్టిందని చంద్రబాబు మీటింగ్లో. అట్లా ఏంటంటే ఒకళ్ళు చేసిన తప్పు, ఒకళ్ళు చేసి వాళ్ళకి పదవి వచ్చింది కానీ ఇట్లా. ఇప్పుడు మన ఓమేషన్ చూశారు, ఓమేషన్ ఇట్లా రెచ్చిపోయి మాట్లాడింది కాబట్టి ఆమెకు పదవి వచ్చింది. ఇప్పుడు గ్రీష్మకి ఎమ్మెల్సీ వచ్చింది, మనకు కూడా వస్తుంది కదా పదవి అన్నట్టుగా గుర్తింపు కోసం. రోజా కాళ్ళు మొక్కి దండం పెట్టారు, అది కరెక్ట్ కాదు కదన్నా. వాడు తిండి లేకపోతే తిండి పెట్టించింది ఆమె, అన్నీ ఇచ్చింది ఆమె. అమ్మ అన్నారు, అమ్మనే ఇప్పుడు మరి నువ్వు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక వైసీపీ అభిమానిగా మిమ్మల్ని అడుగుతున్నా, సో ఫ్యూచర్లో షరీఫ్మిల్లా జగన్ కలిసే ఛాన్స్ ఉందా? కలవచ్చు అన్న, ఎందుకంటే చెల్లిని వదులుకున్నందుకే తన అధికారం కోల్పోయాడు. ఇప్పుడు చెల్లి అండ తీసుకున్న అధికారంలోకి వచ్చే ఛాన్స్ రాజకీయాలు తీసుకోవచ్చు. దాని ముందు ఇంట్లో కుటుంబ సభ్యులుగా ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, జరుగుతాయి ఇంట్లో సమస్యలు. ఏదైనా మంచి శుభకరం రావచ్చు, అశుభకరం రావచ్చు, అది ఆటోమేటిక్ కలిసిపోతారు. మొన్న రీసెంట్గా షరీఫ్ని అబ్జర్వ్ చేసినప్పుడు జగన్ ఎందుకు రెస్పాండ్ కావాలంటే మీరు ఏం చెప్తారన్న? అది పార్టీ పరంగా చేస్తున్నారు కాబట్టి పార్టీకి విరుద్ధం అన్న వాళ్ళు. అది పార్టీగా పోయింది, ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం చేసింది ఆమె. అట్లా చివరిగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటారు అంటే మీరు ఏం చెప్తారన్న? కూటమి ప్రభుత్వం మీద చాలా మంది ఇసిగిపోయి ఉన్నారు. పథకాలు లేవు, ప్రజెంట్ అభివృద్ధి లేకుండా చేస్తున్నారు అనేసి. బడ్జెట్లో మాత్రం బాగానే పెడుతున్నారు. ఎస్టిమేషన్లు కానీ అప్పులు కానీ బాగానే తీసుకొస్తున్నారు. 50,000 కోట్లు తీసుకొచ్చారు అప్పులు, 10,000 11,000 కోట్లు ఇచ్చారు ఫస్ట్. అవి ఏం చేస్తారో చెప్పాలి లెక్క. అది అన్న చంద్రబాబు నాయుడు 30 ఇండస్ట్రీ కాబట్టి ఎందుకని ఇప్పుడు కూడా ఉపాధి కల్పించలేకపోతున్నారంటే మీరు? కల్పించలేదంటే ఇంత ముందు 5 సంవత్సరాలు చేయలేక కదా ఈయనకి ఇచ్చారు. పోలవరం ఇంకా 5 సంవత్సరాలు కానీ పూర్తి కాదు. డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టడమా పేదవాళ్ళని చూసుకోవడమా? రెండు జరగాలి కదన్న. ఇప్పుడు రెండు ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఏం యూజ్ చెప్పు. ఇప్పుడు నీకు వ్యవసాయం చేస్తే ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఉంటే మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ పడితే డిమాండ్ తగ్గిపోతుంది. ఎక్కువ ఉందనుకో డిమాండ్ తగ్గిద్ది, రేట్లు తగ్గితే ప్రతి ఒక్కరు తిరగలుగుతాడు.